జున్ను అంటే ఎంతమందికి ఇష్టం? ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా! సో, చాలా డేస్ నుంచి నాకు జున్ను తినాలి, తినాలి అనిపిస్తుంది. కానీ జున్ను పాలు ఎక్కడ మనకి దొరకవు. సో, జున్ను పౌడర్ గూడా ఉంటుంది గానీ, అది గూడా అవైలబుల్‌గా ఏం లేదు. సో, ఇంట్లోనే జున్ను పాలు లేకుండా జున్నయితే ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. అర లీటర్ పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాను. అర లీటర్ పాలల్లోని 6 ఎగ్స్ అనమాట. 6 గుడ్లు పడతాయి మనకి. ఎగ్స్ అంటే 8 కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే కొంచెం జున్ను కన్సిస్టెన్సీ గట్టిగా బావుంటుంది. సో, ఎగ్స్ మిక్సీలో వేసేసి బీట్ చేసేసి పాలల్లో వేసుకొని తీపి ఎంత ఎక్కువైతే తింటారో ఆ తీపి పరంగా బెల్లం అయితే యాడ్ చేసుకుంటాము. బెల్లం బాగా కలిసేలాగా కలుపుకొని వడకట్టుకోవాలి. ఏదైనా చెత్త ఉంటే బెల్లంలోని ఆ చెత్త అంతా వచ్చేస్తది. ఇక్కడ ఆవిరికి ఉడికించుకోవాలి. ఆవిరి మొత్తం మనకి బయటికి వెళ్ళకుండా కూడా కవర్ చేసుకునేలాగా ఉండాలి మనకి గిన్ని. పైన జున్ను పాలు ఉంటాయి కదా! జున్ను పాల మీద ఇలాచి, మిరియాలు కూడా యాడ్ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఇలా ఆవిరికైతే 40 నిమిషాల వరకు ఉడికింది. మన జున్ను అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా తింటే సూపర్.